మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఆ తిరుమల వెంకటేశ్వరుణ్ణి, కాళహస్తి, కాణిపాకం అద్భుతంగా వినాయకుడిని కూడా దర్శించుకొని కాణిపాకంలో ఇన్ని సంవత్సరాలుగా ఆ మహాగణపతిని స్మరించుకుంటూ వీడియోలు చేస్తున్నందుకు ఆయన కరుణాకటాక్షం. కాణిపాకంలో చాలా బాగా మంచి దర్శనం జరిగింది. అలాగే కాళహస్తిలో కూడా చాలా మంచి దర్శనం జరిగింది. తిరుపతిలో కూడా మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు దర్శనం ఈ అధిక మాసంలో చాలా బాగా జరిగింది. అది నిజంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అంత బాగా ఉన్నాయని నాకు అర్థమైంది. అంటే అంత బాగా దర్శనం జరగడం ద్వారా. అలాగే ఈ వారం మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. జూన్ 14 నుంచి 20వ తారీఖు వరకు కూడా మెయిన్గా మనం చూస్తే కనుక ఇక్కడ మనకి రవి యొక్క స్థాన మార్పు మేజర్ కనిపిస్తుంది. రవి మిథునంలోకి మారుతున్నారు. అలాగే శని మీన రాశిలో, కుజుడు మేష రాశిలో, రవి బుధులు మిథునంలోను, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటకంలో, శుక్రుడు కూడా కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, కుంభరాశిలో, రాహువు సంచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ రకమైన మేజర్ ట్రాన్సిట్ ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి లాభంలో రవి, లాభంలో బుధుడు, వ్యయంలో శుక్రుడు, మొత్తంగా ఇక్కడ 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. సింహరాశికి మెయిన్గా చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ వర్క్ స్ట్రెస్. మీరు పెట్టే కష్టంలో ఎంత కష్టపడ్డాం కానీ ఏంటో దీనివల్ల మనకు ఉపయోగం లేదు అన్నట్టుగా కొన్ని పరిస్థితులు. సమ్టైమ్స్ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే బయట వెళ్ళాం, బాగా వర్షం పడింది అనుకోండి, ట్రాఫిక్ జామ్ అయింది, ట్రాఫిక్లోనే ఎక్కువసేపు ఉండిపోవటం. సో ఇలాగ పెట్టే అఫోర్ట్లో సమ్ టైం వేస్ట్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి టేక్ కేర్ అబౌట్ దిస్. అంటే వర్క్ మ్యాటర్స్లో కూడా కొంచెం స్ట్రెస్ లెవెల్ పెరిగే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారంలో చూస్తే ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మంచి పాజిటివ్ విషయం ఏంటంటే ఈ వారం రవి బుధుల యొక్క సంచారం లాభంలో ఉంటాం. సో బాస్ సపోర్ట్ కావచ్చు, మీ యొక్క పై అధికారుల సపోర్ట్ కావచ్చు, మంచి ఇన్ఫ్లుయెన్సేటివ్ ఫ్రెండ్ సర్కిల్ మీకు ఉంటే కనుక వాళ్ళ అటాచ్మెంట్ వాళ్ళ త్రూ మీకు కొంతవరకు ఏదన్నా మీరు అనుకున్న పని అవ్వటానికి కొంత రెఫరెన్స్లు ఇలాంటివి ఉపయోగపడటానికి ఒక ఆస్కారం ఉండొచ్చు. పైగా ఇక్కడ బుధుడు ఓన్ హౌస్లో ఉండటం వల్ల డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక పరంగా, ధనపరంగా అండ్ మీ నెట్వర్క్ సర్కిల్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ చాలా వరకు కూడా కొంతమంది పరిచయాలు ఈ టైంలో అవ్వటం కావచ్చు. ఇలాంటి మంచి పాజిటివ్ రిజల్ట్స్. కొంత అష్టమ శని నడవనివ్వండి, సప్తమంలో రాహు ఉండనివ్వండి, గురుడు వేలో ఉండండి, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కొంత మీరు నెట్టుకు రాగలుగుతున్నారు బెటర్గా అంటే రవి బుద్ధులు లాభంలో ఉండటం వల్లే అని చెప్పాలి. సోమ, మంగళవారాల్లో ఈ ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బుధ, గురువారాలకు వచ్చేసరికి ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, సంతాన పరంగా కొన్ని ఖర్చులు చూసే ఆస్కారాలు, మనస్పూర్వకమైన ఇష్టపూర్వకమైన ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఎక్కువగా బుధ, గురువారంలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఫైనాన్షియల్ విషయాల్లో, ఖర్చుల విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. వారాంతానికి శుక్ర, శనివారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ రాశిలో కేతు ఉన్నారు ఈ రాశికి.
బట్ ఎంతైనా సరే ఆ లాభస్థానంలో రవి యొక్క సంచారం అనేది జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి కొంత బెటర్ రిజల్ట్సే ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ సెల్ఫ్ డిసాటిస్ఫాక్షన్, హెల్త్ పరంగా సమ్టైమ్స్ కొంత లేనిపోని ఆలోచనలు ఇవి కొంచెం ఎక్కువగా సింహరాశి వారికి మేజర్గా కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి మనం చూస్తే కనుక గురుడి యొక్క వేయి స్థాన సంచారం ఇది నాట్ బ్యాడ్. గురు శుక్రుడు కూడా నాట్ బ్యాడ్. కానీ శుభగ్రహాలు రెండూ వేయి స్థానంలో ఉన్నాయి. శుభమూలకమే ఎక్కువగా అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అదేదో ఒక కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దత్తాత్రేయుడి గుళ్ళో ఆయనకి అభిషేకం చేసుకుని పూజ చేసుకుని గురువారం పూట దానం ఇచ్చుకుంటే చాలా మంచి ఫలితం అనేది ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. గురుబలం తగ్గింది కాబట్టి, అంటే తగ్గడం అంటే గురుడు ఉచ్చులోనే ఉన్నాడు, బలం తగ్గడం అని కాదు, ఆ స్థానానికి ఉన్న పవర్ అలాంటిది కాబట్టి కొంత దేవానాంచ ఋషినాంచ చదువుకోవడం చాలా మంచిది. అష్టమ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం ఇంకా మంచిది. అదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.